కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి సాధారణ రోజుల్లోనే అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి శ్రీవారిని దర్శించారు. అలాంటిది ఉత్తర ద్వార దర్శనం అంటే మరింత అధిక సంఖ్యలో భక్తులు వచ్చేందుకు అవకాశం ఉంది. 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం తెరవడం ద్వారా భక్తులకు అవకాశం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో తరలి వస్తున్న భక్తులకు ఇప్పటికే ఆన్లైన్లో 300 రూపాయల టికెట్లు రోజుకు 14,000 చొప్పున 10 రోజుల పాటు 1,40,000 టికెట్లు విడుదల చేస్తే 20 నిమిషాల్లోనే పూర్తయ్యాయి. సాధారణ భక్తులు వచ్చేందుకు ప్రత్యేకంగా సర్వదర్శనం కోసం టీటీడీ ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగానే మొత్తం 9 కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు సర్వదర్శన టోకెన్లు ఇవ్వడానికి ఏర్పాటు చేసింది. అసలు రోజుకు సర్వదర్శనానికి ఎంతమందికి టోకెన్లు ఇస్తారు? గతంలో 10 రోజుల దర్శన టికెట్లు ఒకేసారి ఇచ్చేవారు. ఈసారి కూడా అలానే కొనసాగుతుంది. ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్యామలరావు, అదనపు కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర ఉన్నారు. వారిని మనం తెలుసు. గతంలో 10 రోజులు టికెట్లు ఒకేసారి ఇచ్చేవారు. మీరు ఈసారి ఎలా ఇవ్వాలి? 10 రోజుల టికెట్లు ఒకేసారి ఇవ్వడం వలన అంటే చివరిగా వచ్చేవాళ్ళు 3 రోజుల తర్వాత వచ్చేవాళ్ళు, మొదటి 3 రోజుల తర్వాత వచ్చేవాళ్ళు సంఖ్య ఇచ్చిన టికెట్లు కన్నా చాలా తక్కువ అయిపోయింది. అందుకని మొదటి 3 రోజులకి ఒకసారి ఇచ్చేద్దామనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టికెట్లు ఇవ్వడం అంటే టికెట్లు ఉన్నవాళ్ళు మాత్రమే దర్శనం చేసుకోగలరు కాబట్టి అందరికీ కూడా టికెట్లు ఇక్కడ ఇవ్వడానికి నిర్ణయించాము. ఆ టికెట్లు కూడా 9 కౌంటర్ల ద్వారా తిరుపతిలో చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ 9 కౌంటర్ల ద్వారా 3 రోజులకు గాను 3 రోజులకి ఒక రోజు మనం 8వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. దానికి 1,20,000 టికెట్లు మొత్తం ఇవ్వడం జరుగుతుంది. రోజుకి సుమారుగా 40,000 దాకా ఉంటుంది, సుమారుగా అప్రాక్సిమేట్గా చెప్తే. సో ఆ ఏర్పాట్లకి ఇప్పుడు ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా వచ్చారు. అన్ని రకాల ఏర్పాట్లు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, పార్కింగ్ ఇబ్బంది లేకుండా, క్యూ లైన్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. 1000 మంది వస్తారు కాబట్టి అవన్నీ ఏర్పాట్లు కూడా చూస్తున్నాం. అంటే సార్ మామూలుగా ఏకాదశి మనకు 10వ తారీఖు ప్రారంభమవుతుంది. ఏకాదశి నుంచి ద్వాదశి 3 రోజుల పాటు ఏ రోజుని ఇస్తారు? అంటే 3 రోజులకు ఒకసారి చొప్పున 10 రోజులను డివైడ్ చేసి ఇస్తారా? ఎట్లా అంటారు? 3 రోజుల తర్వాత ఏ రోజుకి ఆ రోజు ఒక రోజు ముందు ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు ముందు ఒక రోజు ఇస్తాము, ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశికి ద్వాదశికి మరుసటి రోజు 3 రోజులకు ఎన్నో తారీఖు జారీ చేస్తారు? 8వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. 3 రోజులకు గాను 8వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. అవే 1,20,000 ఇస్తున్నామని చెప్పాలి. 3 రోజులకు 1,20,000, రోజుకు 40,000 చొప్పున అంటే దాదాపుగా 10 రోజులకు దాదాపు 4 లక్షల టికెట్లు పైబడి అవకాశం ఉంటుంది. సుమారుగా అంతే ఉంటుంది. 4 లక్షలు సుమారుగా 10 రోజులకు కలిపి 4 లక్షలు ఉంటుంది సుమారుగా. సర్వదర్శనం భక్తులకు మాత్రం 4 లక్షలు అంటే ఇప్పటికే 1,40,300 రూపాయలు జారీ చేశారు. అది ప్రముఖులు, అత్యంత ప్రముఖులు వారికి ఎలా ఉంటుందండి? వారికి కూడా ఉన్నాయి. అంటే శుక్రవారం సుమారుగా 60,000, అలాగే రోజుకి ఒక్కొక్క నంబర్ ఉంది. మొత్తం మీద 10 రోజులు కలిపి 7 లక్షల పైనే దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే విఐపీలకి ఏదైనా మీరు సలహాలు కానీ ఇవ్వాలనుకుంటున్నారా? ఎలాంటి ఆ రోజుల్లో 10 రోజుల్లో కానీ లేకపోతే ఏకాదశి రోజు చాలా మంది అధిక మంది తరలి వచ్చేందుకు అవకాశం ఉంది కదా? విఐపీ బ్రేక్ దర్శనం అనేది మొదటి రోజు ఉండదు. విఐపీలు వాళ్ళు స్వయంగా వస్తే వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. సో బ్రేక్ దర్శనం అనేది ఉండదు మొదటి రోజు. మిగిలిన రోజులు వేరే ఏర్పాట్లు ఉంటాయి. ఆలయం సంబంధించి ఏర్పాట్లు ఈ దాదాపుగా 10 రోజుల్లో 7 లక్షల మందికి ప్రముఖులు, అత్యంత ప్రముఖులు, సాధారణ భక్తులు ఉంటారు కదా, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఓం నమో వెంకటేశాయ. సో అన్ని విభాగాలను కూడా ఇప్పటికే 2 సార్లు 3 సార్లు రివ్యూ చేశాం. అన్ని విభాగాలకు కూడా వాళ్ళ టాస్క్లు ఇవ్వటం జరిగింది. ఆ టాస్క్ల ప్రకారం కూడా అన్ని అరేంజ్మెంట్ చేశాము. క్యూ లైన్ మేనేజ్మెంట్ కాడ నుంచి, ఫుడ్ ఫెసిలిటీ ఇవ్వటం కాడ నుంచి, లేకపోతే ఇంకేమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మెడికల్ టీమ్ కానీ, శానిటేషన్ కానీ, సో అన్ని విభాగాలు కూడా ఆల్రెడీ వాళ్ళు పనిచేశారు. సో అన్ని కోఆర్డినేట్ చేసుకొని, సో అన్ని విభాగాలు ఖచ్చితంగా ఇందాక ఈవో గారు చెప్పినట్లు దాదాపు 7 లక్షల మందికి పైన దర్శనం చేయించుకుంటాం. ఈసారి ఎందుకు చేంజ్ చేశామంటే ఫస్ట్ 3 రోజులు ఉన్న ట్రెండ్ని చూసి ఆబ్సెంటీస్ ఏమైనా ఎక్కువ ఏ పర్సంటేజ్లో ఉందో చూసుకొని ప్రతిరోజు కూడా మళ్ళీ కూడా మేము అడిషనల్గా ఎంతమందికి దర్శనం చేయించవచ్చో దాన్ని బేస్ చేసి ఏ రోజుకి ఆ రోజు ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో దీంట్లో ప్రధానంగా అన్ని సెక్షన్స్ కూడా కామన్ భక్తుడికి ప్రధానంగా
మోర్ దాన్ 40,000 ఎవ్రీడే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా విభాగాలను కూడా ఓ రకంగా బ్యాలెన్స్ చేయడం జరిగింది. విఐపి కానీ, లేకపోతే డోనర్స్ కానీ, లేకపోతే ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద దర్శనం ఉండే వాళ్ళకు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రధానంగా సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఈసారి డిజైన్ చేయడం జరిగింది అనమాట. దానివల్ల అందరికి కూడా ప్రయోజనాలు కానీ అందరికి కూడా దర్శనం చేసుకునే అవకాశం కల్పించబడింది. ఆబ్సెంటీస్ తగ్గించేందుకు ఆబ్సెంటీని కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ ఆబ్సెంటీస్ అలా వదిలేకుండా నెక్స్ట్ డే వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేసి సపోజ్ 10% ఈ రోజు వచ్చారనుకోండి, నెక్స్ట్ రోజు మేము అడిషనల్గా 10% యాడ్ చేసి ఆ ప్రొవిజన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే అడిషనల్గా వాళ్ళ జనాలు భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. సో ఇది పరిస్థితి. గతంలో లా కాకుండా ఈ ఏడాది 10 రోజుల పాటు ఒకేసారి కాకుండా 3 రోజులకు ఒకసారి చొప్పున 10 రోజుల పాటు దాదాపు 7 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపట్టామని 9 కేంద్రాలలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్న అభిప్రాయం టీటీడీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.